2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం ఏదైతే ఫిబ్రవరి 23 నుంచి జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్తుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుందంటారు? ద్వాదశ రాశుల వారికి దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ కొన్నిటికి రాజయోగం పట్టే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి జరుగుతుందంటారు? తప్పకుండా అమ్మా. ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా కుజుడు అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించడం, సంచారం చేయడం జరుగుతోంది. 38 రోజుల పాటు కుంభరాశిలోనే కుజుడు సంచారం చేస్తూ ఉంటారండి. గ్రహాల యొక్క స్టేటస్ మనం ఒకసారి చూస్తే అమ్మా, గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశులు, ఇప్పుడు మాట్లాడుకునేటువంటి కుంభరాశిలో 4 గ్రహాలు ఉంటాయండి. రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాహుతో పాటుగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన వెళ్ళారు. 4వ తారీఖున 6వ తారీఖున బుధ శుక్ర గ్రహ సంచారములు అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి 23వ తారీఖు ఫిబ్రవరి నాడు కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అదే స్థానంలో రాహు కూడా ఉండడం వల్ల, రవి కూడా ఉండడం వల్ల, కుజుడు కూడా యాడ్ అవ్వడం వల్ల కుజ రాహువుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది కనబడుతోంది. ఈ కుజరాహుల కంజంక్షన్ ఎన్ని రోజులు ఉంటుందంటే 38 రోజులు ఉంటుందన్నమాట. 38 రోజులు కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే అగ్నికి సంబంధించి, అంటే విపరీతంగా ఎండలు ఏదైనా పెరగడం కానీ, లేకపోతే కుజుడు ఇండికేట్స్ వాహన ప్రమాదములు ఏమైనా జరగడము కానీ, ఆర్ గాలికి సంబంధించిన వాయుతత్వం కదండి కుంభము అంటే, గాలికి సంబంధించిన ఏదన్నా ఇబ్బందులు రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అగ్ని ప్రమాదములు జరగడం కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల ఇబ్బందులు పడడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఈ పరంగా మనం చూస్తే ఈ కుజరాహుల యొక్క సంచారం కుంభరాశిలో ఉండడం కానీ, ఏ గ్రహ కలయికలు కలిసినా కలవకపోయినా విడిగా ఉన్నా ఖచ్చితంగా పాజిటివో నెగిటివో ప్రతి రాశి మీద పడుతూ ఉంటాయండి. ప్రతి నక్షత్రం మీద కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. సో ఆ పరంగా కుజ రాహుల యొక్క సంచారము కానీ, ఈ కుంభరాశిలో 4 గ్రహాల యొక్క సంచారము కానీ కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని చూపిస్తుంటే, కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు, ప్రమాదములు, ఆపదలు, చిక్కులు, ప్రయాణములు, ఇలాంటివన్నీ కూడా ఖర్చులు అనేక రాశుల వాళ్ళకి చూపిస్తూ ఉన్నాయమ్మా. అండ్ అలాగే ఉమ్మ గారు, సింహరాశి వారికి కుజగ్రహ సంచారం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏ సందర్భాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. సింహరాశి వాళ్ళకి మనం తీసుకుంటే కనుక జన్మంలో కేతు అనేటువంటి ఆయన ఉన్నారు. జన్మకేతు వల్ల ఒక ఆలోచన మీద స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోలేక, నిలకడ అనేటువంటిది లేక, స్టేబిలిటీ అనేటువంటిది లేక, ఉదయం ఒక ఆలోచన, ఉదయం అది చేద్దాం, మళ్ళీ సాయంత్రంకి ఆలోచన మారిపోయి ఎలా కాదు ఇలా చేద్దామన్న ఆలోచనలతో ఇలాగా కొంతవరకు ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది కనబడుతుందండి. తరువాత ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తోంది, గురుబలం పార్షియల్లీ అనుకూలిస్తోంది. ఫుల్ ప్లెజ్డ్గా ఉగాది తర్వాత నుంచి బాగుంటుంది. అయితే ప్రధానంగా మనం తీసుకుంటే సప్తమ స్థానం అవుతుందండి కుంభరాశికి. సప్తమ స్థానంలో రాహు అనేటువంటి ఆయన భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు, చికాకులు, ఒత్తిడి, ఒడిదుడుకులు, మనస్పర్ధలు లాంటివి కలగజేస్తూనే, రవి అనేటువంటి ఆయన 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి ఫిబ్రవరి 13వ తారీఖున ప్రవేశించారు. అంటే ఫిబ్రవరి 13, జనవరి 13 మకర సంక్రాంతి దగ్గర నుంచి ఫిబ్రవరి 13 దాకా సింహరాశి వాళ్ళకి సంథింగ్ ఏదో చేంజ్, అంటే లైఫ్లో ఒక కొత్త ప్రాజెక్టులోకి అవ్వడం కానీ, లేకపోతే పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం కానీ, ఆర్థికంగా ఎదుగుదల, కాన్ఫిడెన్స్ కానీ, ఆరోగ్యం కానీ ఇలాంటివి కనపడ్డాయి. అయితే ఫిబ్రవరి 13 తర్వాత నుంచి రవి ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి ప్రవేశించారో ఆరోగ్యం కాస్త బలహీనపడము కానీ, పనుల్లో ఆటంకములు రావడం కానీ, సమయానికి భోజనం చేయలేకపోవడం కానీ, ఒత్తిడి, ఇలాంటివన్నీ కూడా రవి అనేటువంటి ఆయన కలగజేస్తారు. పైగా రవి రాహుతో పాటు కలయిక ఉన్నారు. సో ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క బిజినెస్ మీద కానీ, మెరిటల్ లైఫ్ మీద కానీ ప్రభావితం అనేటువంటిది ఎక్కువగా అవుతూ ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ కుజుడు అనేటువంటి ఆయన కూడా యాడ్ ఆన్ అవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని శాస్త్రం చెబుతుందో మనం చూస్తే, అన్న వస్త్రములకి లోటు ఉంటుంది, బంధువులతో విరోధం ఉంటుంది అని శాస్త్రం చెబుతోందండి. అన్న వస్త్రాలకి లోటు ఉండడం అంటే తినడానికి తిండి లేకపోవడమో, వేసుకోవడానికి బట్టలు లేకపోవడమో కాదండి. ఎలా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదో పనిలో పడి, ఇందాక మనం చెప్పుకున్నాం ఆ రవి బాగాలేదు కాబట్టి సమయానికి భోజనం చేయకపోవడం అనుకున్నాం. దానికి కొద్దిగా ఎక్స్టెన్షనే ఈ కుజగ్రహ ట్రాన్సిట్ అనమాట. అంటే సమయానికి సరిగ్గా భోజనం అందక కాస్త ఉపవాసాలు ఎక్కువగా చేయడం వలనో, లేకపోతే భోజనం పనిలో పడి మానేయడం వలనో, ఏదో తెలియనటువంటి నేను ఇవాళ భోజనం చేయలేకపోయాను, ఇవాళ ఏంటి నాకేంటి ఇవాళ భోజనం చేయకపోవడం ఏంటి. ఇప్పుడు ఎక్కడో వెళ్తామండి, ప్రయాణానికి వెళ్తారు,
వెళ్ళిన తర్వాత అక్కడ ఏది ఫుడ్ సరిగ్గా దొరకదు, ఏది ఉండదు, అలాంటి బాధ ఏదైనా చూసే అవకాశాలు. అంతకు మించి తినడానికి ఉండడానికి లోటు ఏమీ కాదనమాట. వస్త్రము అంటే అన్న వస్త్రాలకి లోటు కదండి శాస్త్రం చెప్పింది. వస్త్రము అంటే ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం అదే బట్టల మీద ఉండి పనిలో పడి ఉండిపోతూ ఉంటాం. సో అప్పుడేంటి అంటే ఎవరైనా వచ్చినప్పుడు మనం చూసినప్పుడు అయ్యో నేను ఇలా ఉన్నానేంటి, నేను కొంచెం మంచిగా రెడీ అయితే బాగుండేమో ఇలా అనుకుంటూ ఉంటాం. సో అన్న వస్త్రాలకి లోటు అంటే ఇలా తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో మాత్రమే అలా తీసుకోవాలి. అయితే రెండవది ఏంటంటే బంధువులతో విరోధం, ఇది తప్పకుండా కనబడుతుందండి. ఎందుకంటే కుజుడు అనేటువంటి ఆయన సప్తమంలో ఉన్నారు కాబట్టి బంధువులు చుట్టాలతో వాళ్ళు ఏదైనా వీళ్ళని ఒక మాట అనడం కానీ ఆ మాట ఎందుకంటే సింహరాశి వాళ్ళని జనరల్లీ కొద్దిగా కమాండింగ్ పవర్ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళని ఎవరు ఒక మాట అంటే తీసుకోలేరు. అలాంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఏంటి అంటే ఇబ్బంది కలిగించేటువంటి మాటలు వినడము. ఈ 38 రోజుల్లో మీరు చేయలేరు, మీ వల్ల కాదు, మీకు ఇలా కోపం ఎక్కువ, లేకపోతే మీ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, ఇలాంటి మాటలు ఏమైనా నా అనుకునేటువంటి వాళ్ళు, సప్తమం అంటే మెరిటల్ లైఫ్ అని కూడా చెప్పుకున్నామండి. బంధువులను మనం ఆల్రెడీ ప్రస్తావించాం. సో నా అనుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే మాటలనే వింటారో కాస్త అసంతృప్తి, అవమాన భారం అనేటువంటి కనబడుతుంది. తర్వాత కుమారులతో కానీ సోదరులతో కానీ అంటే వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళ యొక్క సిబ్లింగ్స్తో కానీ పనిచేసేటువంటి వాళ్ళతో కానీ కొలీగ్స్తో కానీ లేకపోతే స్నేహితులతో కానీ ఎవరితో ఒకరితో విరోధము అంటే ఏదో గొడవ అవ్వడం, చిన్న చిన్న ఇబ్బందులు రావడం, ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి అని శాస్త్రం చెబుతూనే కోపము తగ్గించుకోవాలి అని కూడా శాస్త్రం చెబుతోంది. మనం చెప్పుకున్నామండి సింహరాశి వాళ్ళంటేనే కోపం ఎక్కువ. ఈ కుజుడు ఎప్పుడైతే బాగాలేదో కుజుడు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఆవేశం అనేటువంటిది పెరుగుతుంది. టక్కున ఒక మాట కోపంలో అనేస్తారు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు, అవతల వాళ్ళు హట్ అవుతారా లేదా అని చూసుకోలేకుండా. సో అలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. భార్యతో మాట పట్టింపులు మనం చెప్పుకున్నాం కదండి. marital లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇవ్వడానికే సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయన్నమాట. సో ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ టైం అనేటువంటిది ఉండాలి, ప్రయాణాలు అవాయిడ్ చేయాలి, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ప్రయత్నాలు, లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవడం, వాళ్ళతో వివాదాలు, వాక్ వివాదాలు, చిన్న విషయం పెద్దదవడం, ఇలాంటివన్నీ కూడా కనబడే అవకాశాలు ఎక్కువగా ఈ 38 రోజుల్లో ఉంటాయమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఇది ఎక్కువగా ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఏంటి అంటే వ్యాధి అనారోగ్యము అని శాస్త్రం చెబుతోంది. అంటే ఏదో ఒక సడన్ హెల్త్ ఇష్యూ రావడం, అది తగ్గిపోతుంది కదా, తర్వాత చూసుకుందాంలే, మందుల తర్వాత వేసుకుందాంలే, తర్వాత చూపించుకుందాంలే, తర్వాత కేర్ చేద్దాంలే అనేటువంటి ఆలోచనతో దాన్ని నిర్లక్ష్యం చేయడం, దానివల్ల అది ఇంకా పెరగడం లాంటివి ఎక్కువగా సింహరాశి వాళ్ళకు ఉంటాయి. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా. సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయని శాస్త్రం చెప్పిందమ్మా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, కిడ్నీ సమస్యలు, తర్వాత శని ఇండికేట్స్ ఇప్పుడు ఒక క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనమాట. అంటే ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి, పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటి లేకపోవడం కానీ, ఇలాంటివి చాలా ఎక్కువ అవుతాయండి. దీంతో పాటు కానీ కుజుడు అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవ్వడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తూ ఉన్నారండి. ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయని శాస్త్రం చెబుతోంది. అంటే దగ్గు కానీ, కఫము కానీ, లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వస్తాయి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సమయానికి భోజనం చేయడం, వృధా ప్రయాణాలు అవాయిడ్ చేయడం, నా అనుకున్న వాళ్ళతో కోపానికి తాపానికి ముందుకు వెళ్లకుండా సమయస్ఫూర్తిని పాటిస్తూ కోపాన్ని తమాయించుకుని ముందుకు వెళ్ళడం లాంటివి చేసుకోవడం, ఫ్యామిలీకి క్వాలిటీ టైం ఇవ్వడం వల్ల చాలా వరకు ఇది రెక్టిఫై అవుతుంది, మినిమైజ్ చేసుకోవచ్చమ్మా. అండ్ అలాగే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఎస్పెషల్లీ సింహరాశి వారికి వాళ్ళ మ్యారేజ్ రిలేటెడ్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎక్కువగా ఇష్యూస్ వస్తాయి అన్నారు. వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? మేజర్లీ సప్తమ స్థానం అనేటువంటిది పాడైంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయగలిగితే, సింహరాశి వాళ్ళు సూర్యారాధనతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయగలిగితే, లేదా ఈ 38 రోజుల్లో వచ్చేటువంటి మంగళవారం సుబ్రహ్మణ్య దర్శనం కానీ అభిషేకం కానీ చేయగలిగితే చాలా వరకు అది రెమెడీ అవుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటి ఏదైనా పర్సనల్ చార్ట్లో ఆల్రెడీ మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నటువంటి సింహరాశి వాళ్ళు పర్సనల్ చార్ట్లో చూసుకొని జాగ్రత్త పడితే బాగుంటుందమ్మా. సో ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఈ 12 రాశుల వారు ఏదైనా కూడా కుజగ్రహ సంచారం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి అదే దైవాలకి సంబంధించిన పరిహారాలు కొన్ని వేలు ఉన్నాయమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే రవి బాలేకపోతే సూర్యుడికి చేసుకోవాలి, చంద్రుడు బాలేకపోతే లలితాదేవికి, కుజుడు బాలేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. కుజుడు అనేటువంటి ఆయన మీకు బాలేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయండి. కుజుడు బాలేనప్పుడు శాస్త్రం చెప్పింది రక్తదానం చేయమని చెప్పింది. సో దానివల్ల కొత్తగా ఇమ్యూన్ సిస్టమ్ రీఫ్రెష్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, పొమోగ్రానేట్, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి అనమాట.
తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, కందులు దానంగా ఇవ్వాలి, మంగళవారం నాడు రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోవాలి. ఇలా అనేక రకాల రెమెడీస్ ఉన్నాయండి. దీంతో పాటుగానే ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధన చేస్తూ ముఖ్యమైన సమస్య కానీ క్వశ్చన్ కానీ ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మాత్రమే దానికి తగిన పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా. సో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో అమ్మగారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.